ఇవాళ జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన 11వ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఉదయం 10:30 ప్రారంభం కానుంది. సమావేశంలో 146 మంది కార్పొరేటర్లు హాజరు కానున్నారు. వర్షాకాలం సందర్భంగా మాన్సూన్ టెండర్లు, నాణాల పూలికతీత, డ్రైనేజీ సమస్య, దోమల నివారణ, స్ట్రీట్ లైట్ నిర్వహణపై చర్చ జరిగే అవకాశం ఉంది. అవినీతి ఆరోపణలు, అక్రమ బిల్లుల వ్యవహారంపై నిలదీసేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కార్పొరేటర్లు సిద్ధమవుతున్నారు. నగరంలో స్ట్రీట్ లైట్స్ వెలగడం లేదని లాంతర్లతో నిరసన తెలిపారు బీజేపీ కార్పొరేటర్స్. ఎక్స్ అఫిషియో హోదాలో సమావేశానికి అటెండ్ కానున్నారు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ఇవాళ జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన 11వ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఉదయం 10:30 ప్రారంభం కానుంది. సమావేశంలో 146 మంది కార్పొరేటర్లు హాజరు కానున్నారు. వర్షాకాలం సందర్భంగా మాన్సూన్ టెండర్లు, నాలాల పూడికతీత, డ్రైనేజీ సమస్య, దోమల నివారణ, స్ట్రీట్ లైట్ నిర్వహణపై చర్చ జరిగే అవకాశం ఉంది. అవినీతి ఆరోపణలు, అక్రమ బిల్లుల వ్యవహారంపై నిలదీసేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కార్పొరేటర్లు సిద్ధమవుతున్నారు. నగరంలో స్ట్రీట్ లైట్స్ వెలగడం లేదని లాంతర్లతో నిరసన తెలిపారు బీజేపీ కార్పొరేటర్లు. ఎక్స్ అఫిషియో హోదాలో సమావేశానికి అటెండ్ కానున్నారు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. రైటికా కౌన్సిల్ భేటీకి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ సదా లైవ్ లో అందిస్తారు. సదా, జీహెచ్ఎంసీ కౌన్సిల్ భేటీకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎస్ జ్యోతి, మరి కాసేపట్లో జీహెచ్ఎంసీ 11th కౌన్సిల్ మీటింగ్ ప్రారంభం కానుంది. సో ఈ కౌన్సిల్ మీటింగ్లో ముఖ్యంగా నగరానికి సంబంధించిన సమస్యలతో పాటు పలు అభివృద్ధి పనులపైన చర్చించే అవకాశం ఉంది. సో ముఖ్యంగా నగరానికి సంబంధించిన 150 కార్పొరేటర్లలో ప్రస్తుతం 146 మంది అందుబాటులో ఉన్నారు. కాబట్టి వారితో పాటు నగరానికి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా హాజరు కానున్నారు. ముఖ్యంగా వర్షాకాలం వస్తుంది కాబట్టి ఈ వర్షాకాలంలో ఆ నగరంలో చేపట్టాల్సిన పనులు, అలాగే అభివృద్ధి పనులు, ఈ అన్ని అంశాలపైన ఈరోజు చర్చ జరిగే అవకాశం ఉంది. గత సర్వసభ్య సమావేశంలో ఇటు బీఆర్ఎస్ కార్పొరేటర్లు అందరినీ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. వాళ్ళు సభలో ఎలాంటి డిస్కషన్ లేకుండా గొడవ చేస్తున్నారని వాళ్ళను సస్పెండ్ చేయడం జరిగింది. సో ఈసారైనా ఈ ఎలాంటి ప్రజల సమస్యలపైన చర్చిస్తారా లేదా అనే అంశాలపైన అయితే ప్రస్తుతానికైతే సస్పెన్స్గా ఉంది. అలాగే ఇటు బీజేపీకి సంబంధించిన కార్పొరేటర్లంతా కూడా వినూతంగా ఇటు నిరసన చేపడుతున్నారు. నగరంలో ఎక్కడ కూడా వీధి లైట్లు వెలగట్లేదు అంటూ కూడా లాంతర్లు, స్ట్రీట్ లైట్లతోటి వీళ్ళంతా కూడా ఇక్కడ నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. ప్రస్తుతం కొంతమంది బీజేపీ కార్పొరేటర్లు మనతో ఉన్నారు. చెప్పండి అన్న, ఏంది అసలు లాంతర్లతో ఎందుకు మీరు నిరసన చేస్తున్నారు? మేము ఈరోజు హైదరాబాద్లో స్ట్రీట్ లైట్స్ విషయంలో చాలా, ఎందుకంటే బేసిక్ యూనిట్స్ మన అంధకారం బస్తీలే కానీ కాలనీ కానీ అంధకారమయమైనవి కాబట్టి కనీసం లైట్లు రిపేరింగ్ చేయడం అయితే లేదు, కొత్త లైట్స్ ఫిట్ చేయడం ఇస్తారు, ఒక కేబుల్ లేవంటారు, దానివల్ల చైన్ ఇల్లీగల్ యాక్టివిటీస్ అవుతున్నాయి. అందుకే స్ట్రీట్ లైట్స్ అనేది ఇంపార్టెంట్గా తీసుకోవాలని కోరుతూ, అదేవిధంగా బేసిక్ రోడ్స్, కనీస సౌకర్యాలు, ప్రజలు ఫండ్స్ కడుతున్నప్పుడు, ట్యాక్సులు కడుతున్నప్పుడు మనకు బేసిక్ ఇమ్యూనిటీస్ ఇవ్వాలి. రోడ్స్ అవి కానీ, డ్రైనేజ్ అవి కానీ, చిన్నపాటి వర్షానికి వర్ధలమయమవుతున్నాయి. దాన్ని మనము స్టామ్ వాటర్స్ కూడా శాంక్షన్. ఈరోజు మేయర్ గారు మొద్దు నిద్రపోతున్నారు. ఈరోజు హైదరాబాద్లో, గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న సమస్యలపై మేల్కుంటలేదు. నువ్వు అభివృద్ధి గురించి పార్టీ చేంజ్ చేసినా అని చెప్పినావు, అభివృద్ధిని పార్టీ చేసినప్పుడు ఏం చేస్తున్నావు? అందుకే ఆమెకు మేల్కొల్పాలని చెప్పేసి ఈ విధమైన కార్యక్రమాలను వెరైటీలు చేసుకుంటూ భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్స్ ఈరోజు నిరంతరం ప్రజల గురించి పోరాటం చేస్తూ ముందుకు పోతుంది. అన్న, ఏంది గడ్డపార పట్టుకున్నారు, పారాలు పట్టుకున్నారు, నెత్తి మీద టోపీ పెట్టుకున్నారు, ఏంది అసలు మీరు ఏమడుగుతారు? నమస్తే, నేను శ్రవణ్, మల్కాజ్గిరి కార్పొరేటర్. ఈ రోజు నగరం అనేక సమస్యల్లో కొట్టుమిట్టాడుతుంటే నగర పాలక మండలికి అధ్యక్షత వహించే మేయర్ గారు మాత్రం మొద్దు నిద్రపోతా ఉన్నారు. మీకు గతంలో పూర్వకాలంలో కాగడాలో లేకపోతే వీధి లాంతర్లో పట్టుకొని నడిచేటువంటి పరిస్థితి ఉండే, కానీ 2025వ సంవత్సరం కూడా తెలంగాణ రాష్ట్రంలో భాగ్యనగరంలో ముఖ్యంగా వీధి లాంతర్లు పట్టుకుని నడవాల్సిన పరిస్థితి. స్ట్రీట్ లైట్స్ ఎక్కడ కూడా సరిగ్గా పనిచేయట్లేదు. దీనిపైన ఒక పాలసీ లేదు. ఈ రోజు వరకు కూడా నగర్ మేయర్ గారు స్ట్రీట్ లైట్స్ మీద ఒక పాలసీ చేసి కరెక్ట్ గా స్ట్రీట్ లైట్లు వెలిగేట్టు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. మరోవైపు రోడ్లపైన గుంతలు ఇష్టానుసారంగా దర్శనమిస్తున్నాయి. చినుకు పడితే చాలు ఈ గుంతల్లో జనాలు పడిపోయి వాళ్ళ కాళ్ళు, చేతులు విరుగొట్టుకుంటా ఉన్నారు. ఒకవైపు లైట్లు లేక, మరోవైపు ఈ గుంతల్లో వాళ్ళ ప్రాణాలకు భద్రత లేక, మరోవైపు చైన్ స్నాచింగ్ జరుగుతూ మరి భాగ్యనగరంలో వాసులు భయంతో గుండెలు గుప్పెట్లో పెట్టుకుని ఇంత కష్టాల్లో ఉంటే నగర మేయర్ గారు మాత్రం ముద్దు నిద్రపోతా ఉన్నారు. ప్రతిపక్షంతో మాట్లాడేటువంటి టైము వారికి లేదు. సమావేశాల్లో మేము ఇచ్చిన రిప్రజెంటేషన్లు చూసేటువంటి టైము వారికి లేదు. సమస్యలపై చిత్తశుద్ధిగా మాతో డిస్కషన్ చేసి ఏం చేస్తే బాగుంటుంది, ఏ విధంగా సమస్యలను పరిష్కరించాలి
పరిష్కరిస్తే బాగుంటుందని ఆలోచించడంలో ఈ నగర మేయర్ గారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమయ్యారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వము ఇటువైపు మరి పీడీ ఆహార పిల్లంట సినిమాలో కోడిని కట్టేసి ఏ విధంగా చికెన్ తినమని చెప్తారో అదేవిధంగా పీడీ అకౌంట్లో డబ్బులు వేసి కౌన్సిల్ సమావేశానికి ముందు పీడీ అకౌంట్లో డబ్బులు వేయాలా, కౌన్సిల్ సమావేశం తర్వాత ఈ డబ్బులు మళ్ళీ వెనక్కి తీసుకోవాలా, జిహెచ్ఎంసీకి ఇవ్వాల్సిన డబ్బులు చెప్పండి. ప్రతిసారి సర్వసభ్య సమావేశం రాగానే, కౌన్సిల్ మీటింగ్ రాగానే ఏదో ఒక గొడవ అవుతుంది, ఈ సమస్యలపైన చర్చ ఉండదు. సో ఈసారైనా సమస్యలపైన చర్చ ఉంటుందా? మీరు ఏ అంశాలు లేవనెత్తుతారు? మేము ముందు నుంచి చెప్తున్నామండి, జిహెచ్ఎంసీ కౌన్సిల్ నియమించేదే పరిష్కారం కోసం అని చెప్పి. మాకు సమాధానాలు వద్దు, మాకేదో చర్చ వద్దు, మాకు సమస్యలకి పరిష్కారాలు కావాలి. ఆ సమస్యలకు పరిష్కారం వచ్చేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాము. ఇలా వినూత్నంగా రావడానికి కారణం ఏంటంటే కనీసం మేము చేసే బాధలు, మేము చేసే వేషధారణ చూసన్నా మేయర్ గారు మేలుకుంటారేమో అని చెప్పి ఇలా రావడం జరుగుతుంది. తన సొంత లాభాల కోసం పార్టీలు మారుతున్నారు, కండువాలు మారుస్తున్నారు, కానీ నిజంగా కూడా హైదరాబాద్ ప్రజల కోసం తను ఏం చేశారు అని చెప్పి తనంతలో తాను ప్రశ్నించుకోవాలి. సుమారు 8,500 కోట్ల రూపాయలతోటి బడ్జెట్ నియమించారు. ఇప్పటికీ కూడా రోడ్లలో గుంతలున్నాయి, ఎక్కడ పడితే అక్కడ డ్రైనేజీలు పొంగుతున్నాయి, నాలాలలో డీసెల్టింగ్ చేయలేదు. చిన్న అర్ధగంట వర్షం పడితేనే హైదరాబాద్ నగరం మునిగిపోతుంది అంటే మళ్ళీ ఎట్లా? అధికారం ఉంటది లేదు, కానీ అంతేగాని ప్రజలైతే నియమించాలి కదా, ప్రజల కోసం సమస్యల కోసం పరిష్కరించాలి కదా. ఇంకా కూడా మేలుకోకపోతే ఎట్లా మేయర్ గారు అని చెప్పి ప్రశ్నించడం జరుగుతుంది. చెప్పండి అన్న, మీరు ఈ రోజు పార్టీ తరఫున ఎట్లాంటి అంశాలపైన మీరు క్వశ్చన్ చేయనున్నారు? సో మీకు ఈసారి అవకాశం వస్తుంది అనుకుంటున్నారా మీరు? మాకు ఇప్పటివరకు అవకాశం రాలేదు, మాకు ఇయ్యరు. మేమంతా పేద బీసీ కార్పొరేటర్లు కాబట్టి ఆవిడ మా మేయర్ గారు సంపన్నులైనటువంటి వాళ్ళకి సంబంధించిన వాళ్ళతోనే ఆ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకొని అధికారులు ఇరుకున పెట్టి అధికారుల నుంచి రావాల్సిందే ఆమె దండుకుంటుంది. అది మాకు అర్థమైంది. సరే, అది పోయినా పర్లేదు, కానీ మేము ఈరోజు గతంలో ఆ కౌన్సిల్లో చర్చించినటువంటి అంశాలు ఇప్పటి వరకు కూడా తీరలేదు. ఈరోజు స్ట్రీట్ లైట్స్ విషయంలో తీరలేదు. హైదరాబాద్ నంబర్ 1 వాళ్ళు బ్రాండింగ్ పేరుతో హైదరాబాద్ బ్రాండింగ్ అని చెప్పేసి ఈరోజు ఆ ట్రాక్టర్లు ఉన్న వెహికల్స్ ఈసీజీలు చేసి 60,000 రూపాయలు చేయడం వల్ల ఏం లాభము? ఆ 2 వెహికల్స్ చేస్తే మెరుగైన సౌకర్యం ప్రజలకు ఇవ్వగలుగుతాం మనం. హైదరాబాద్ నంబర్ 1 ఈ ప్రభుత్వం జబ్బులు జరుస్తుంది కదా. నేనేమంటానంటే ఆపరేషన్ సింధూర్కి ఈ హైదరాబాద్ మిసైల్ ఇచ్చింది కదా, మరి ఎందుకు విద్యుత్ దీపాలు వెలిగించుకోలేకపోతున్నాం మనము? ఎందుకు రోడ్లు బాగా చేసుకోలేకపోతున్నాం మనము? హైదరాబాద్ నంబర్ 1 దేంట్లో అంటే 50 నుంచి 60 రూపాయలు ఈ రోజు బిల్డర్ల దగ్గర ముక్కు విండి వసూలు చేస్తున్నారే, దాంట్లో నంబర్ 1 అయింది. వీధి దీపాలు వెలుగుకోవడంలో నంబర్ 1 అయిందని చెప్పేసి మేము తప్పకుండా ఇవన్నీ విషయాలు చర్చిస్తాం, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించే విధంగా చూస్తున్నాం కదా. సో ముఖ్యంగా ప్రతిసారి కౌన్సిల్ మీటింగ్ లో మాకు ఎలాంటి అవకాశం రావట్లేదు, సో ప్రశ్నల మీద ఎట్లాంటి చర్చకు కూడా అవకాశం రావట్లేదు అని చెప్తున్నారు. ఇంకొంతమంది కార్పొరేటర్లు ఉన్నారు, వీళ్ళని అడిగి చెప్తాం. అన్న చెప్పండి, సో ఈ రోజు కౌన్సిల్లో ఎట్లాంటి అంశాల మీద మీరు క్వశ్చన్స్ రేజ్ చేస్తున్నారు? ఏంటి ఫ్లెక్స్ పట్టుకొని వచ్చారు? ముఖ్యంగా 1000 రోడ్లకు బిల్లులు ఎత్తుతున్నారు. జిహెచ్ఎంసీ ప్రజలు ముక్కుపిండి వసూలు చేసిన ట్యాక్సులన్నీ తీసుకొచ్చేసి వీళ్ళని 1000 రోడ్లకే బిల్లులు చెల్లిస్తారు. మరి జిహెచ్ఎంసీ ఏం చేస్తుంది? ముఖ్యంగా ఓల్డ్ సిటీ అంటే చార్మినార్ జోన్ ఎంఐఎం ప్రాంతాలల్లో 100 లైట్లు రిలీజ్ చేస్తే 10 లైట్లు ఫిట్ అయితే 90 లైట్లు మళ్ళీ మార్కెట్కి పోతాయి. అదేవిధంగా 1000 రోడ్లకి ఈరోజు శ్వేత అని చెప్పేసి శ్వేత గారు మా కార్పొరేటర్ స్వయంగా పట్టుకున్నారు. ఐఎస్ఐ డివిజన్లో రోడ్డుకు క్యూసీ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే టోటల్గా బిల్ వేసేసినాము, క్వాలిటీ కంట్రోల్ కూడా సంతకం పెట్టేసిండు. అలాంటి పరిస్థితుల్లో మా దగ్గర రోడ్ ఎక్కడ వేసిరని చెప్పి నగ్నంగా ఈ రోడ్లు పట్టుకోవడం కమిషనర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. ఇట్లాంటివి అనేకమైనటువంటి కోట్లాది కుంభకోణం చార్మినార్ జోను జరుగుతూ ఉన్నాయి. ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది? ఎప్పుడు చూసినా కూడా ఎంఐఎం పార్టీ బీఆర్ఎస్ తోటన్నా పొత్తుంటుంది, లేకపోతే కాంగ్రెస్ తోటన్నా పొత్తుంటుంది. ఈ పొత్తులతోటి పెట్టుకొని ఎక్కడ కూడా ఎంక్వైరీ చేయకుండా, ఈ విజిలెన్స్ లేకుండా వాళ్ళు ఏది చేసినా తానా అంటే తందన. అక్కడ ట్యాక్సులు వచ్చేది తక్కువ, తీసుకుపోయేది ఎక్కువ. మేమేమో ట్యాక్సులు ఫుల్ కట్టాలి, తీసుకొచ్చేదేమో నామమాత్రం ఇస్తూ ఉంటారు. ఈ రోజు మేము పూర్తిగా ఎంక్వైరీ చేయమని చెప్తా ఉన్నాం. ఇది ఒకటి దొరికించుకున్నాం కదా, అనేకం ఉన్నాయి. ఈరోజు జరిగిన కాంట్రాక్టర్లు స్వయంగా మంచి క్వాలిటీతోటి వేసినట్టు కాంట్రాక్టర్లకేమో బిల్లు ఇయ్యరు, దొంగల కాంట్రాక్టర్లకేమో బిల్లులు ఇస్తూ ఉన్నారు. ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి అడుగుతున్నాం. అదేవిధంగా ఇక రోహింగ్యా ముస్లింలు, బంగ్లాదేశ్ ముస్లింలు, పాకిస్తాన్ ముస్లింలకు అత్తగారిల్లు లెక్క అయిపోయింది జిహెచ్ఎంసీలా. ఎక్కడ పడితే అక్కడ డెత్ సర్టిఫికెట్లు, బర్త్ సర్టిఫికెట్లు పూర్తి స్థాయిలో వాళ్ళకు ఏ ఎంక్వైరీ లేకుండా ఇస్తున్నారు. ఇవన్నిటి కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పి గతంలో ఇచ్చినాము. 3 కమిషనర్లు కూడా దీని మీద ఎంక్వైరీ చేయమని చెప్తే మాత్రం ఎంక్వైరీ చేసి ఆడ పడేస్తున్నారు. దీని మీద ఎంక్వైరీ చేయమని చెప్పి పూర్తి స్థాయిలో మేము అనేక సమస్యలు లేవనెత్తిస్తా ఉన్నాం. చూస్తున్నాం కదా. సో ప్రతిసారి ఇటు జిహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ అనగానే సమస్యలపైన డిస్కషన్స్ స్టార్ట్ అవుతుంది, కానీ తర్వాత ఇటు ప్రతిపక్షాలు దానిపైన గొడవ చేయడం, వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ పైన డిస్కషన్ చేయాలని అడగడంతో అక్కడ సభలో గొడవ జరగడం, లేకపోతే ఆ తర్వాత సభ్యులను సస్పెండ్ చేయడం జరుగుతుంది. కానీ ఈసారి కూడా, ఎందుకంటే ఇది చివరిసారి అయ్యే సర్వసభ్య సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కార్పొరేటర్లకు ఇంకా 7 నెలలు మాత్రమే
ఉంది. సో ఈసారైనా ప్రజా సమస్యలపైన పరిష్కారం చేస్తారా, లేకపోతే వాటిపైన డిస్కషన్ చేస్తారా, లేకపోతే అర్ధాంతరంగానే ముగిసిపోతుందా అనే అంశంపైన కూడా ప్రస్తుతానికి చర్చ జరుగుతుంది. ఎందుకంటే నగరంలో ఇప్పటికే వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది. ఇప్పటి వరకు నాలాల పూడికతీత జరగలేదు, అలాగే ఎక్కడ కూడా సరిగా లైట్లు వెరగట్లేదు, దీంతో పాటు రోడ్లు కూడా పూర్తిగా పాడైపోయి ఉన్నాయి. సో ఈ అంశాలపైన ఏమైనా డిస్కషన్ జరుగుతుందా, లేకపోతే టెండర్లలో జరుగుతున్న అవకతవకలపైన కూడా క్వశ్చన్స్ లేవనెత్తుతామని చెప్తున్నారు. మొత్తం సభ్యుల నుంచి అంటే 146 సభ్యుల నుంచి 121 క్వశ్చన్స్ రాగా దానిలో 24 క్వశ్చన్ల పైన డిస్కషన్ చేయాలని ఇప్పటికే మేయర్ ఆఫీస్ కూడా డిసైడ్ అయింది. మేయర్ ఆఫీస్ జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా డిసైడ్ అయ్యారు. సో ఆ అంశాలపైన అయితే ఈరోజు మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 4:30 వరకు కూడా పూర్తిగా డిస్కషన్ అయ్యేలా చూసుకుంటామంటూ కూడా అధికారులు అయితే చెప్తున్నారు. జ్యోతి.